కీర్తన గ్రంథము 48వ అధ్యాయము. ఈ లోకము ఇప్పుడున్న రోజు కన్నా ఉన్నతమైన రోజులను మనం ఏమి చూడం. అందుకనే తెలుగులో మనకి సామెత కూడా ఏమనుకుంటాము అంటే, గడిచిన రోజులే మంచివండి, పోయిన రోజులే మంచివండి, ఇప్పుడున్న రోజుల కన్నా అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎక్కువగా హార్ట్ అటాక్లు చూస్తున్నాం మనం. హార్ట్ పనిచేయడం మానేస్తుంది, గుండె కొట్టుకోవట్లా. గుండె కొట్టుకోకపోతే హాస్పిటల్ తీసుకెళ్లే లోపే చనిపోతాడు. ఎందుకంటే సడన్గా చనిపోయాడంటే హార్ట్ అటాక్ అండి. యాక్సిడెంట్కి టైం అవుతుంది, ఇంకో దేనికైనా సరే టైం ఉంటుంది. టైము దేనికి ఉంటుందంటే హార్ట్ అటాక్ చేసే టైము ఉండదు. మరి ఇలాంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు ఏంటి మన నిరీక్షణ? రేపటికి గ్యారంటీ లేదు. ఈరోజే మంది, ఈ క్షణమే మంది అని అంటాం. మరి ఇలాంటి కాలంలో మనకి ఏంటి నిరీక్షణ? రేపు బాగుంటుంది అన్నది నిరీక్షణ. ఏంటి మన నిరీక్షణ చెప్పండి? మన నిరీక్షణ ఏంటంటే, నేను ప్రభు రాజ్యంలోనికి ఎత్తబడతాను, నేను ఆయనతో పాటు నేను నిత్యం జీవిస్తాను, నేను ఈ అల్పకాలాన్ని విడిచిపెట్టి శాశ్వత కాలంలోనికి నేను వెళ్తాను. నేను ఇక్కడ మన నిరీక్షణ లేదు మనకి. మనం ఆరోగ్య విషయంలో కానివ్వండి, ప్రాణ విషయంలో కానివ్వండి, ఆయుష్ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కూడా మనకి నిరీక్షణ లేదు. మనకి మన నిరీక్షణ అంతా కూడా మరి ఎత్తబడటమే. ఈ 48వ అధ్యాయంలో మనం ఏం చూస్తాము అంటే, ఎత్తబడే వారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, దేవుడు వారి కొరకు నిర్మించిన ఆ పట్టణంలోనికి వెళ్తూ ఉన్నారు. అబ్రహాం గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం చెప్పారు అంటే, దేవుడు దేనికి నిర్మాణకుడై ఉన్నాడో, దేవుడు దేనికి శిల్పి అయి ఉన్నాడో ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేసిన పట్టణం ఏంటంటే, యెరూషలేము అనే పట్టణాన్ని, దేశాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని, ప్రాంతాన్ని దేవుడి వారికి ప్రమాణం చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. మరి ఏ పట్టణం కొరకు వారు ఎదురు చూస్తున్నాం మనం అందరం అంటే, దేవుని యొక్క మహాపట్నం కొరకు మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. దయచేసి గమనించండి. లోకము ఎంత పిరికిది అంటే, మరణం అనే మాట రాగానే బాబోయ్ దాని గురించి మాట్లాడకండి, దాని గురించి అసలు నువ్వు దేని గురించి మాట్లాడు, కానీ నేను చనిపోతే అన్న మాట రాగానే ఆ మాట మాట్లాడుకో. ఆ మాట మాట్లాడకేంటి? అది రాదా నీకు? అది రాదా? అందుకని అది వచ్చేసరికి ఇంకా షాక్ అయిపోతారు వాళ్ళు. అప్పుడు వెళ్ళిపోయావా? వచ్చినప్పుడు ఏమో టైం పెట్టుకుని వచ్చాడేంటి? అప్పుడు వెళ్ళిపోతాకి ఆ టైం ఏమైనా మీకు తెలిసిపోని అప్పుడు వెళ్ళిపోయాడు అంటాకి. అందుకని మరణం షాక్ అయిపోతారు. అయ్యో బాబు వాళ్ళ ఏడుపులు. మరణానికి ఆ మొహమాటాలు ఏమి ఉండవు. నువ్వు వద్దన్నా వచ్చేస్తుంది, రావద్దు బాబో అన్న వచ్చేస్తుంది, నువ్వు తలుపులు వేసుకుని వచ్చేస్తుంది, విమానంలో ఉన్నా వచ్చేస్తుంది, నువ్వు హాస్పిటల్లో ఉన్నా వచ్చేస్తుంది, డాక్టర్ల చేతిలో ఉన్నా వచ్చేస్తుంది, వెంటిలేటర్ల మీద ఉన్నా వచ్చేస్తుంది, నువ్వు ఆడుకునేటప్పుడు వచ్చేస్తుంది, నువ్వు తింటున్నప్పుడు వచ్చేస్తుంది, నువ్వు పడుకున్నా వచ్చేస్తుంది. నువ్వు ఏం చేసినా నేను వదలదు. నువ్వు ఎక్కడికి వెళ్ళవు, దాన్ని వదిలేసి ఎక్కడికి పారిపోలేవు. ఎక్కడికి వెళ్ళి తప్పించుకుందాం మరణాన్ని? మనుషుడు ఎవడు తప్పించుకోలేని, పెద్దోడైనా, చిన్నోడైనా, గెట్టోడైనా, బలహీనుడైనా, పొట్టోడైనా, ఎత్తోడైనా, ఏ రంగుడైనా తప్పించుకోలేని ఏదైనా ఉంది అంటే మరణం. ప్రశ్న ఏంటంటే, ఇంకా నేను ఎందుకు బతుకున్నానంటే దేవుడు ఆపుతున్నాడు అంతే. ప్రశ్న ఏంటంటే, ఇంకా ఎందుకు బతుకున్నావు అనే ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే, ఇంకా దేవుడు ఆపుతున్నాడు. ఎందుకు ఆపుతున్నాడు అంటే, నువ్వు చేయాల్సిన పని ఉంది కాబట్టి ఆపుతున్నాడు, లేకపోతే ఆపాల్సిన పనే లేదు అసలు. ఎందుకు ఆపుతున్నాడు అంటే, ఇంకా నువ్వు చేయాల్సిన పని ఉంది కాబట్టి ఇంకా ఆపుతున్నాడు మరణాన్ని. ఆగాగు, ఆ పలానా సహోదరితో, ఆ పలానా సహోదరుడితో ఇంకా పని ఉంది, ఆపు అంతే తప్ప మన కార్యక్రమాలు చేసుకుంటాక, మన పనులు చేసుకుంటే, ఉద్యోగాలు చేసుకుంటే, వ్యాపారాలు చేసుకుంటే కాదు. దేవుడు టైం ఇస్తుంది. దేవుడు టైం ఇచ్చింది దానికోసం కాదు.
వాటిలోనూ మునిగిపోయి అసలైన విషయాన్ని మర్చిపోతున్నారు వీళ్ళు. దేవుడు టైం ఇచ్చిందేమో దీనికోసం అయితే వీళ్ళు ఆ టైంలో పడిపోయి అసలైన విషయాన్ని మర్చిపోతున్నారు. అందుకనే లోకానికి మరణం అంటే భయం. లోకానికి మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. మరణం గురించి ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఆ పక్కకి వెళ్ళి వచ్చిన వ్యక్తి ప్రపంచంలో ఒకడే ఉన్నారు, ఆయన యేసుప్రభు వారు. ఆయన చెప్పిన మాటలు మనం వినాలి. ఏదన్నా ఊరి అడ్రస్ అడిగేటప్పుడు తెలిసి తెలియని అడుగుతామా, తెలిసిన అడుగుతాం అడ్రస్? తెలిసి తెలియనోడు అడ్రస్ అడిగితే ఎటో పోతాం మనం. విజయవాడ వెళ్ళాల్సిన వాడు విశాఖపట్నం వెళ్ళిపోతాం మనం, తెలిసి తెలియని అడిగితే. ఏమండి? అందుకనే మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఎవరిని అడగాలంటే దాని గురించి బాగా తెలిసిన వ్యక్తిని మనం అడగాలి. అంతే తప్ప తెలిసి తెలియని వ్యక్తిని అడగకూడదు మనం. ఈరోజు ఆయన ఆరాధించడానికి వచ్చిన మనం చేయాల్సిన పని ఏంటంటే 48వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. చూడండి. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనుడై ఉన్నాడు. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు. గమనించండి, వాస్తవానికి దేవుని పరిశుద్ధ పట్టణం మనం ఎక్కడ చూస్తామంటే సినాయి పర్వతం మీద దేవుడు ఇశ్రాయేలుతో పదాజ్ఞలు ఇచ్చేటప్పుడు ఏమని రాయబడి ఉందంటే, ఇశ్రాయేలు ప్రజలకిని దేవుడికిని దేవుడు ఒక అడ్డేశాడంట. ఏం అడ్డేశాడు అంటే దేవుడికి పరిశుద్ధతలోనికి వారు ప్రవేశించలేకుండా అడ్డేశాడంట. ఎందుకంటే వాళ్ళు కూడా అంటారు, దేవుడు మాతో డైరెక్ట్గా మాట్లాడితే మేము బ్రతకలేము మోషే, నువ్వే మాతో మాట్లాడు, ఆయన చెప్పిన విషయాలు మాకు చెప్పని చెప్పి వాళ్ళు మోషేతో అడుగుతారు, మాట్లాడతారు. వాస్తవానికి మనం ఏ పట్టణం చూస్తాము అంటే సినాయి పర్వతము దేవునికి పరిశుద్ధ పట్టణంగా మనం చూస్తాం. ఏమండి? ఎందుకంటే దేవుడు ఆ యొక్క పర్వతం నుండి మోషే ద్వారా మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు కనుక సినాయి పర్వతంగా మనం చూస్తాం. కానీ ఇక్కడ ఏ పరిశుద్ధ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు అంటే మనమందరం నిత్యం ఉండే పరిశుద్ధ పట్టణం. అది ఏం పట్టణం అంటే యెరూషలేం పట్టణం. ఏమండి? అందుకనే మనం అప్పుడు ఏ పాట పాడతారంటే వెళ్ళేదాం శ్రేష్ఠ దేశం, మనం వెళ్ళేదాం ఆ పట్టణంలోనికి, మనము వెళ్ళేదాం అని ఆ పాటని మనం పాడతాం. అది ప్రభు నిర్మించిన పట్టణం, అది మన కొరకు. మనం కట్టుకున్న బిల్డింగ్లు ఒకనొక టైంలో ఒరిగిపోతాయి. ఏమండి? స్లాబులు లీక్ అయిపోతాయి. కానీ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన పట్టణం ఎలాంటిదంటే నిత్యం ఉండే పట్టణం. ఆ పట్టణంలో ఏం చెప్పబడింది చూడండి. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును మహా కీర్తనై ఉన్నాడు. దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలి అంటే అందరిలాగా ఆయన కథల్లో నుంచి పుట్టినవాడు కాడు, ఆయన చరిత్ర నుంచి పుట్టినవాడు, తను రుజువు చేసుకున్నవాడు. అందుకని బైబిల్ గ్రంథాన్ని చరిత్రలో నుంచి బయటికి మనం చదవలేం. ఎందుకు బైబిల్ గ్రంథం సత్యమైందంటే ఆయన చరిత్రలో పుట్టి చరిత్రలో జన్మించి ఆధారాలతో కూడిన బైబిల్ గ్రంథం. క్రీస్తుకు ఆధారాలతో కూడిన ప్రభు, చరిత్ర ఉన్నవాడు, నమ్మదగినవాడు, చనిపోయి తిరిగి లేచి మన కళ్ళ ముందు ఆయన నివాసం చేశాడు. అర్థమైందండి? అందుచేత మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఆయన స్తుతులకు పాత్రుడు. ఆయన మానవులందరూ కూడా ఆయనని గణపరచవలసిన వారై ఉన్నాం, ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఆయన మన దగ్గర నుంచి కోరుతున్నాడు. ఆయన చేతుల ద్వారాను, పువ్వుల ద్వారాను, కొబ్బరికాయల ద్వారాను, లేక ప్రదక్షిణాలు చేయడం ద్వారాను, ఇంకో ద్వారాను ఆయన ఆరాధించబడడు. ఆయన ఎలా ఆరాధించబడతాడు అంటే స్తుతుల ద్వారా, మన సత్యముతో కూడిన మాటలు, ఆరాధన, ఆయన్ని గణపరిచేది ద్వారా ఆయన ఆరాధించబడతాడు. అంతే తప్ప ఆయన చేతులతో ఆరాధించబడేవాడు కాడు. ఆయన మనము కాళ్ళతో నడిచిన ద్వారా బట్టి ఆరాధించబడడు. మనం చెప్పాలి ఆయనకి. ఎవరికి చెబుతాం? మనుషులకు చెబుతాం. ఏమండి? తెలుగులో సామెత ఉంది, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని. ఏమండి? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. మనుషులతో ఏం చేయాలి? మాట్లాడాలి. మనిషి కాని దానికి ఏం చేస్తాం మనం? చేసి పెట్టాలి. ఏం చేయాలా? చేసి పెట్టాలి. సన్నిధికి వచ్చి చాలామంది ఏం చేస్తారంటే
అన్యాచారాల్లో ఎలాగైతే దండం పెట్టుకొని చేతులు చేత ఆరాధిస్తారో అదే రీతి ఇక్కడ కూడా చేస్తూ ఉంటారు. ఆరాధించరు. ఎలాగా? ఆయనతో ఏం చెప్పరు. ఆయన బొమ్మ కాదు, ఆయన చెట్టు కాదు, ఆయన విగ్రహం కాదు, ఆయన ఒక శిలా విగ్రహం కాదు, గోడలో లేడు, ఆయన సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన ఒక వ్యక్తి. ఆయనతో మరి దేవుడు ఆదామును హవ్వను చేసుకుని రోజు వారితో మాట్లాడేవాడు అంట. అందుకనే మన సన్నిధికి వచ్చిన మనము ఆయనతో మనం ఏం చేయాలంటే సంభాషించాలి. ఏం చేయాలి? మాట్లాడాలి. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మోగవాడు గాడు. అందుకనే యెషయాలో మనం చదువుతాం, అవి చెవులుండి వినలేవు, కనులుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు. అయితే మనం దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆయనతో మనం మాట్లాడాలి, సంభాషించాలి. ఆయన వ్యక్తి కనుక ఆరాధనను ఎలా స్వీకరిస్తాడంటే మీ పెదవుల ద్వారా ఇచ్చినప్పుడు ఆయన స్వీకరిస్తాడు. మీ పెదవుల ద్వారా ఇచ్చినప్పుడు ఆయన స్వీకరిస్తాడు. సో ఆయన ఆరాధన ఎలా చేయాలి? ఆయన్ని దేవుడు చేతులతో ఆరాధించబడ్డు. ఆయన మనసులతో, హృదయాలతో, మనుషులతో ఆరాధించబడతాడు. ఎలా ఆరాధించబడతాడండి? హృదయాలతో, మాటలతో, సంభాషణతో ఆయనతో మనం మాట్లాడితేనే ఆయన ఆరాధించబడతాడు. అర్థమైందండి? సో అంచేత మనం ఇప్పుడు ఆయన ఆరాధించడానికి వచ్చాం, పూజించడానికి వచ్చాం, ఆయన్ని గణపరచడానికి వచ్చాం. మరి ఏం చేయాలి? దండం పెట్టుకుని వెళ్ళిపోతామా? నో, ఆయనతో సంభాషించాలి, మాట్లాడాలి. అప్పుడే ఆయన గణపరచబడతాడు. ఆ మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు వచ్చాం మీరు? ఏమండి, ఎందుకు వచ్చాం మనము? ఆయన గణపరచడానికి, ఆరాధించడానికి ఎందుకు వచ్చాం? ఎలా చేయాలి మనం ఆరాధన? ఆయన్ని మన మాటల ద్వారా ఆరాధించాలి, మనం చెప్పాలి. అలాగే వస్తుంది ఆరాధన. ఇంకో మార్గం లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తి కాబట్టి. అర్థమైందండి? ఆయన ఎవరు? వ్యక్తికి ఏం కావాలి? వ్యక్తికి ఏం కావాలి చెప్పండి? మాటలు కావాలి, చెప్పాలి. ఏమండి, ఇంట్లో మీరు మౌనంగా ఉండి చేస్తున్నారనుకోండి, ఏం చెప్పకుండా మీరు ఏమంటారు? నువ్వు చెప్పాలి కదా, నాకు నువ్వు చెప్పాలి, నువ్వు మౌనంగా ఉండకూడదు. అర్థమైందండి? ఏం చేయాలి? వ్యక్తికి ఏం చెప్పాలి? చెప్పాలి. అందుకనే బైబిల్ ఏం చెప్తాను? గణపరిచి ఎలుగెత్తి అని ఆరాధించండి. అందుకనే మనం ఎలా ఉండకూడదు? మౌనంగా ఉంటే నువ్వేం చేయొచ్చు? ఇక్కడ వచ్చేసేదే ఉంది. ఇక మౌనంగా ఉంటే చేసేదే ఉంది. అయితే సజీవమైన దేవుడు చేతుల ద్వారా, కాలు ద్వారా ఆరాధింపబడేవాడు కాడు. ఆయనకి ఏం కావాలి? ఎందుకో చెప్పనా? మామూలుగా చేతులతో, కాళ్ళతో మనసు కలిస్తేనే సత్యం వస్తుంది. ఇవన్నీ యాక్షన్స్, ఇవన్నీ చేతులతో చేసేది, కాళ్ళతో చేసే యాక్షన్స్, కార్యక్రమాలు, యాక్షన్స్ ఇవన్నీ కూడా. కానీ సజీవమైన దేవుడు హృదయంతో మాట్లాడతాడు. అసలు నువ్వు ఎవరు? నువ్వు యాక్షన్స్, చేతులు, కాలు కాదు. నువ్వు ఎవరు అనేది నీ మనసును బట్టి ఉంటుంది. అందుకని దేవుడు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడుతున్నాడు? మనసుతో, మన హృదయంతో, మనతో ఆయన మాట్లాడుతున్నాడు. అర్థమైందండి? ఇది అందుకనే సజీవమైన దేవుణ్ణి ఇంకా గణపరచాలి, ఇంకా ఆరాధించాలి. చేతుల ద్వారా ఆరాధించే సత్యం ఎరగని వారే అలా చేస్తున్నప్పుడు మనల్ని సృష్టికర్త మాత్రమే కాదు, మన రక్షకుడని యేసు ప్రభువారిని ఆయన గురించి ధ్యానించి, ఆలోచించి గణపరచాలి. మనం దేవా నువ్వు ఇంత గొప్పవాడువా అని ఆయన్ని వాక్యం ద్వారా తెలుసుకొని ఆరాధించాలి. ఆయన గురించి నేర్చుకొని ఆరాధించాలి. ఆయన గురించి గ్రహించి మనం ఆరాధించాలి. అంత ప్రాముఖ్యం. అర్థమైందండి? సంచేత ఇక్కడేమన్నాడు చూడండి, 2వ వచనంలో, 48వ అధ్యాయము 2వ వచనం, కీర్తన గ్రంథము. ఉత్తర దిక్కునున్న మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. ఇక్కడ ఉత్తర దిక్కున అంటే, ఉత్తర దిక్కున అనే మాట ఆకాశాన్ని సూచిస్తుంది, అనగా పరలోకంని సూచిస్తూ ఉంది. యెషయా గ్రంథంలో కూడా ఈ మాట ఉంది. యెషయా 14:13లో ఉత్తర దిక్కున అనే మాటని ఆకాశము మీద సింహాసనసీనుడై ఉన్న ప్రభుని జ్ఞాపకం చేస్తూ, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషాన్ని తీసుకొస్తుందంట. ఏం తీసుకొస్తుంది సర్వభూమికి? చూడండి, ప్రకటన గ్రంథము
5వ అధ్యాయం 7వ వచనం కనుక మనం చదువుకుంటే, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ ఏమని రాయబడిందంటే 9వ వచనంలో, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, ఆయన రక్తముతో కొని, మా దేవునికిని వారికిని ఒక రాజ్యముగాను, దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేవి. కనుక వారందరూ ఏం చేశారంటే, భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. వారందరూ ఏం చేస్తారంటే కొత్త పాట అంటే జనరల్గా మనకి పాటల పుస్తకంలో ఉన్న కొత్త పాట దాన్ని సూచించట్లేదు, కానీ దేవునికి నువ్వు కొత్త మాటలు చెప్పాలి, కొత్త మాటలు మనం ఆయనకి చెప్పాలి. దేవా, ఇదిగో ఇప్పుడు నేను ఈ కొత్త విషయాన్ని నీ వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను. నేను ఎందుకంటే దేవుని గురించి అనంతమైన జ్ఞానం మనకి ఎప్పటికీ రాదు కనుక నేర్చుకుంటూనే ఉంటాం ఆయన గురించి. అలాగే మనం ఆయన గురించి నేర్చుకుంటూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ, ఆయన గురించిన కొత్త అనుభూతితో ఆయన మనం గణపరచాలి మాటల ద్వారా. దేవను ఇందును బట్టి నీకు వందనాలు, ఇందును బట్టి నీకు స్తోత్రాలని చెప్పి ఆయన గురించి వాక్యంలో నుంచి తెలుసుకుంటూ, వాక్యంలో నుండి దేవుని గురించి మనం తెలుసుకుంటూ, ఆ కొత్త విషయాలను బట్టి, ఆ మాటలు ఆయన గురించి మనం తెలుసుకుంటూ, ఇందును బట్టి ఇదిగో, దీనిని బట్టి ఇదిగో, దీని గురించి అని చెప్పి మనము ఆ పదాలతో ఆయన ఆరాధించి గణపరచాలి. రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. సర్వభూమికి ఎలా ఉంది? సంతోషకరముగా ఉన్నది. ఎందుకు సర్వభూమికి సంతోషకరంగా ఉందంటే, అందులో ప్రపంచంలో ఉన్న అందరూ కూడా చేర్చబడుతున్నారు. అందుకనే 3వ వచనం చూడండి, దాని నగరుల్లో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు, రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి. ఒక పట్టణం దేని బట్టి గొప్పదవుతుంది? ఏదైనా పట్టణం దేని బట్టి గొప్పదవుతుంది చెప్పండి? దానికి ఉన్న సంపదను బట్టి గొప్పదవుతుంది ఓ పట్టణం, లేకపోతే అందులో ఉన్న గొప్ప గొప్ప బిల్డింగులు బట్టి గొప్పదవుతుంది. ప్రపంచంలోని గొప్ప పట్టణాల పేర్లు ఎవరికైనా తెలుసా? వెనిస్ అనే పట్టణం ఒకటి ఉంది ఇటలీ దేశంలో, ఇంకా ప్యారిస్ అనే పట్టణం ఉంది. ఏ పట్టణం? ప్యారిస్ ఉంది. ఇంకా న్యూయార్క్ అనే పట్టణం ఉంది, ప్రపంచంలో అతి పెద్ద పట్టణం న్యూయార్క్. లండన్ అనే పట్టణం ఉంది. ఇంకా పట్టణాలు ఉన్నాయి. ముంబై అనే పట్టణం ఉంది ఏమంటే మన దేశంలో. ఢిల్లీ అనే పట్టణం ఉంది. ఇంకా పట్టణాలు ఉన్నాయి ప్రపంచంలో. ప్రతి దేశంలో కూడా గొప్ప గొప్ప నగరాలు కట్టించారు. ప్రతి దేశంలో ఏం చేశారు? ఆస్ట్రేలియా వెళ్ళారనుకోండి, సిడ్నీ అని, మెల్బోర్న్ అని, అడిలేడ్ అని, పెర్త్ అని, విక్టోరియా అని పట్టణాలు ఉన్నాయి. పక్కనే న్యూజిలాండ్ అనే దేశం ఉంది. అక్కడికి వెళ్ళారనుకోండి, ఆక్లాండ్, లేకపోతే సెంట్ చర్చ్ సిటీ అని ఒక ప్రాంతం ఉంది. చైనా వెళ్ళారనుకోండి, ప్రపంచంలో పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి. షాంఘై అనే పెద్ద నగరం ఉంది. ఏమండి? సింగపూర్ సిటీ ఉంది, అస్తమానం మన న్యూస్లో వచ్చేది సింగపూర్ సిటీ. జర్మనీలో బెర్లిన్ అనే దేశం ప్రపంచం చాలా ఫేమస్. సౌత్ ఆఫ్రికా వెళ్ళారనుకోండి, జోహానెస్బర్గ్ అనే పట్టణాలు ఉన్నాయి. మెక్సికో దేశంలో మెక్సికో సిటీ అని ఉంది. అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ ఫ్రాన్సిస్కో అని, ఇంకా చాలా చాలా పట్టణాలు ఉన్నాయి. డాలస్ అని, హ్యూస్టన్ అని. అయితే ఈ పట్టణాలన్నీ దేని బట్టి గొప్పవైనవి అంటే, వాటికున్న బిల్డింగ్లు బట్టి. వాటికున్న మాస్కో అనే పట్టణం ఉందండి, రష్యాలో మాస్కో అనే పట్టణం ఉంది. మాస్కో పట్టణంలో క్రెమ్లిన్ అనే ఒక బిల్డింగ్ ఉంది. క్రెమ్లిన్ అనే బిల్డింగు, దాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపడిపోతారు. పుటిన్ గారి యొక్క ఆఫీస్ అది. రష్యా వ్లాడిమిర్ పుటిన్ గారి ఆఫీసు. ఆ ఆఫీసు ప్రపంచంలోనే ఎక్కువ కాపాడబడే ప్రెసిడెంట్లో పుటిన్ గారి బిల్డింగ్ అక్కడ ఉంది. దాని గోడలు, సరిహద్దు గోడలు ఎంత ఎత్తు తెలుసండి? దాదాపు 200 అడుగులు ఎత్తు. మన గోడ మహా అయితే 12 అడుగులు ఉంటుంది.
మహా అయితే 14 అడుగులు ఉంటుంది మన ఇంటి గోడ. ఇంకా బాగా పెద్ద ఇల్లు అయితే ఒక 50 అడుగులు ఉంటుంది. 200 అడుగులు అంటే కొండను చూసినట్టే మీరు. అంత ఎత్తు అడుగు ఉంటుంది. ఆ బిల్డింగ్ పేరు క్రెమ్లిన్ అని అంటారు. ప్రెసిడెంట్ గారు ఉండే నివాసం. ప్రపంచంలో ఈ పట్టణాలన్నీ కూడా ఎందుకు గొప్ప పట్టణాలు అని అంటే, వాటికున్న సంపదను బట్టి, వాటికున్న బిల్డింగులు బట్టి, వాటికున్న లేకపోతే న్యాచురల్ రిసోర్సెస్ అంటాం చూసారా, ప్రకృతి నుంచి లభించే ఆ యొక్క ధన సామాగ్రిని బట్టి పట్టణానికి గొప్ప పేర్లు వస్తాయి. ఏమండి, ఇప్పుడు కూడా మరి మన ప్రభుత్వం వారు అమరావతికి అలాంటి పేరు తీసుకురావాలని బ్రాండ్ అని చెప్పి కష్టపడుతున్నారు, శ్రమిస్తున్నారు. ఏమండి, ఎందుకంటే మనకు రాజధాని లేదు కనుక ఆ బ్రాండ్ని తీసుకురావాలని శ్రమిస్తున్నారు. అలానే ప్రపంచంలో ప్రతి పట్టణానికి ఉన్న గొప్పతనం దేన్ని బట్టి వస్తుందంటే దానికి ధనాన్ని బట్టి వస్తుంది. ఏమండి, అయితే ఇప్పుడు మనం ఇంకొక పట్టణాన్ని గురించి ఇప్పుడు చూడబోతున్నాం. ఈ పట్టణం దేన్ని బట్టి గొప్పదో మీరు చెప్పాలి. ఓకేనా? మరి ఇప్పుడు దాకా మనం ఏం చూసామండి? ఈ పట్టణాలకు గొప్పతనం దేన్ని బట్టి తెలిసింది? వాటికి ఉన్న సంపదను బట్టి, వాటికి ఉన్న బిల్డింగ్లు బట్టి ఈ యొక్క పేర్లు మనకు వస్తున్నాయి. ఏమండి, హైదరాబాద్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? హైటెక్ సిటీ, చార్మినార్, గోల్కొండ, లేకపోతే ఆ యొక్క సంపద గుర్తొస్తుంది. అలాగేనండి, మరి ఇప్పుడు మనం చదువు పట్టణం దేన్ని బట్టి గొప్పదో మీరు చెప్పాలి. చూడండి, 3వ వచనంలో ఏముందో, దాని నగరులలో, ఈ యొక్క పట్టణంలో ఎవరున్నారంటే దేవుడే ఆశ్రయముగా ప్రత్యక్షమై కనపడుతున్నాడు. ఈ పట్టణంలో ఎవరున్నారు? ఈ పట్టణం యొక్క గొప్పతనం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న అనేక పట్టణాల్లో చాలా మంది ఉంటే ఈ యొక్క పట్టణంలో ఎవరున్నారంటే, ఈ పట్టణం యొక్క గొప్పతనం దేన్ని బట్టి అంటే, ఈ పట్టణం యొక్క గొప్పతనము దేవుడు అక్కడ సింహాసనుడై ప్రత్యక్షమై కనబడుతున్నాడు ఈ పట్టణంలో. ఆ పట్టణంలోకి మనం వెళ్తున్నాం. ఏమండి, ఇప్పుడు ఆ పట్టణంలోనికి మనం వెళ్ళబోతున్నాం. జనరల్గా మరి ఏదైనా దూరదేశంలో పట్టణానికి వెళ్తుంటే ఎంతో సంతోషిస్తూ ఉంటాం. ఇదిగో మేము అమెరికా వెళ్తున్నాం, ఇదిగో మేము లండన్ వెళ్తున్నాం, ఇదిగో మేము ఆస్ట్రేలియా వెళ్తున్నాం అని చెప్పి ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని ఉచితంగా తీసుకువెళ్ళిపోయి ఈ పట్టణం ఎంత గొప్పది అంటే, దాని గొప్పతనం చూడండి. తర్వాత వచనంలో ఈ పట్టణాన్ని అటాక్ చేయడానికంట ప్రపంచంలో ఉన్న రాజులందరూ కూడి వస్తున్నారంట. ఈ యొక్క పట్టణాన్ని అటాక్ చేయడానికి ఎంతమంది వస్తున్నారు? ఈ పట్టణాన్ని అటాక్ చేయడానికి ప్రపంచంలో రాజులందరూ వస్తున్నారు. అయితే ఈ దాడి చేస్తున్నప్పుడు రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. ఎందుకు వచ్చారు? ఈ పట్టణాన్ని అటాక్ చేయడానికి కూడి వస్తే ఏం జరిగిందో చూడండి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భయపడి త్వరగా వెళ్ళిపోయిరి. ఎందుకంటే ఆ పట్టణంలో దేవుడు సింహాసనుడై దానిని ప్రొటెక్ట్, దాన్ని కాపాడుతూ, దానికి కావల కాయిస్తూ ఉండడం చూసి, అమ్మో ఈయనని మేము ఏమన్నా నెప్పిస్తామేమేమో, ఏమన్నా మేము ఆయన కనుక మమ్మల్ని చూసి కోపగించాడంటే మా పని మటాష్ అయిపోయినట్టని చెప్పి వారు వణుకుచూ ఏమైపోయారు చూడండి. 6వ వచనంలో ఏమని రాయబడింది? 6వ వచనంలో, వారు అచ్చట ఉండగా వణుకును. ఏమొచ్చిందంటే అలాగే వణుకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. చూశారండి ఎలాగ మాట్లాడుతున్నారు? అంత మాత్రమే కాదు, తూర్పు గాలి లేపి తర్షీషు ఓడలను నీవు పగల కొట్టుచున్నావు. అంటే ఈ యొక్క భయంకరమైన తుఫాన్లో ఓడలు ఎలాగైతే ఎగిసి పడిపోయి ఇరిగిపోతాయో, వారు నిన్ను చూడగా, ఆ పట్టణాన్ని నువ్వు కాపాడుతుంది చూడగా వారు ఆ రీతిగా పారిపోయారు అని చెప్తున్నాడు. చూశారండి, ఎందుకంటే ఆయన ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతి ఆయన. ఏ సైన్యము? పరలోక దేవదూతలకు సైన్యానికి అధిపతి ఆయన. పాత నిబంధన గ్రంథంలో ఒక దేవదూత 72,000 మందిని సంహరించేస్తుంది. 72,000 మందిని పాత నిబంధన గ్రంథంలో దేవదూత సంహరిస్తే, మరి ఈ సైన్యమునకు అధిపతి అయిన ఈయన ఇంకెంత మందిని సంహరించగలరు చెప్పండి? ఆ ఒక్క దేవదూత 72,000 మంది సంహరిస్తే ఈ యొక్క అధిపతి ఎంతమందిని సంహరించగలడు?
అందుకని ఆయన చూడగానే, ఆ పట్టణాన్ని చూడగానే వీళ్ళు ఏమైపోయారండి? పారిపోయిరి. ప్రసవించి స్త్రీ వేదన పడినట్టుగా వారు పడ్డారు. అంత మాత్రమే కాదు, వాడలు, తుఫాన్లో వాడలు ఇరిగిపోయినట్టుగా వారు పారిపోయారు. ఏ పట్టణాన్ని చూసి? ఈ యొక్క దేవుడు మన కొరకు నిర్మించిన ఈ యొక్క నూతన యెరూషలేమును చూచి ఆ రీతిగా వారు పారిపోయారు. అర్థమైందంటే, ఆ రీతిగా వారు పారిపోయారు. అంచేత మరి మనమందరం కూడా ఈ పట్టణంలోనికి దేవుడు మనల్ని ఉచితముగా మనల్ని వారసులుగా చేశాడు. ఈ పట్టణంలోనికి మనల్ని ఎలా చేశాడండి? ఉచితముగా వారసులుగా. సో మనల్ని కాపాడేది ఇదిగో ఈ పట్టణ అధికారి, ఆ ప్రభువే. అంచేత చూడండి 11వ వచనం ఏమంటున్నాడు? నీ న్యాయ విధులను బట్టి సీయోను పర్వతము సంతోషించునుగాక, యోధా కుమార్తెలు ఆనందించుదురు. యోధా కుమార్తెలు అంటే యెరూషలేము పట్టణంలో ఉన్న పట్టణాలు, గ్రామాలు, ఏమండి ఆ యొక్క వీధులు అన్నీ కూడా సంతోషించునుగాక అని చెబుతూ ఉన్నాడు. అంచేత మరి నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుడు ఆ పట్టణంలో మనల్ని ఉచితముగా మనల్ని ఉంచాడు. ఏమంటే ఎలా ఉంచాడండి? ఉచితంగా మనల్ని ఉంచాడు. 13 వచ్చి చూడండి, అంటున్నాడు, ఇదిగో సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. ఆ పట్టణాన్ని చూడండి, దాని బురుజులు చూడండి, దాని ప్రాకారాలు చూడండి, దాని యొక్క మరి గొప్ప గొప్ప నగరులు అంటే ప్యాలెస్, గొప్ప బిల్డింగ్ చూడండి. అవి ఎంత గొప్పవో తెలుసా? ఎందుకంటే మరి ఆ గొప్పతనం అంతటినీ 14 వచ్చిన దేవుడికే ఇస్తూ, ఆ దేవుడు సదాకాలం మనకు తోడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఏమండి ఇంకెప్పటికెప్పటికి, ఏమండి సదాకాలం అనే మాట ఎవరు వాడలేరు. జనరల్గా సదాకాలం అనే మాట ఎవరు వాడగలరు? ఒక జమీందారు తనకున్న 100 ఎకరాలు 1000 ఎకరాల గురించి సదాకాలం వాడగలడా? వాడలేడు. ఎందుకంటే ఆయన టైంకి వెళ్ళిపోతాడు. వయసు వచ్చేసి 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు దాటితే వెళ్ళిపోతాడు. ఎవరు కూడా సదాకాలం పదం వాడారు. అయితే ఆ సదాకాలము మనల్ని ఆయన పట్టణంలో దేవుడు మనల్ని ఉంచబోతున్నాడు. సదాకాలం దేవుడు మనల్ని ఆయన పట్టణంలో మనల్ని ఉంచబోతున్నాడు. ఆ పట్టణానికి మనము పౌరులుగా దేవుడు మనల్ని చేశాడు. పౌరులుగా చేయడం మాత్రమే కాదు, సహా పరిపాలకులుగా దేవుడు మనల్ని చేశాడు. అంత ఆధిక్యతను మనకి ఇచ్చాడు. అంచేత ప్రపంచంలో అత్యున్నతమైన ఉన్నతమైన ఆ యొక్క పట్టణంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. అందుని బట్టి మనము ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలని దేవుని వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తోంది.